హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ఇవాళ మోమోస్ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఎందుకండి బయట కొనుక్కొని తినేది? ఇలా మన చేతులతో మన ఇంట్లో వండుకొని తింటే ఆ రుచే వేరు. మరి ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక గిన్నెలో 20 దాకా ఎండుమిరపకాయలు తీసుకొని అందులో వేడి నీళ్ళు పోసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు నానిన తర్వాత అదే గిన్నెలో ఒక 5 టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసేసుకొని అందులో వాటర్ పోసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఎలా అంటే టమాటాల నుంచి పీల్ సపరేట్ అయ్యేదాకా ఉడకపెట్టుకోవాలి. చూసారు కదా, టమాటాల నుంచి పీల్ సపరేట్ అవుతుంది. సో అదంతా పీల్ తీసేసుకొని పెట్టుకోండి. చల్లారాక మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోండి. తర్వాత లో ఫ్లేమ్ మీద 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఫైన్గా చాప్ చేసుకున్న అల్లము, 1/2 టేబుల్ స్పూన్ ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ వేసేసుకోండి. అవి ఏంటంటే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. మీకు మరి మోమోస్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే పైన కార్డ్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చేసేయండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ చట్నీ తోటి మోమోస్ పెట్టుకొని తింటుంటే ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా షుగర్, 1 టేబుల్ స్పూన్ దాకా డార్క్ సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోండి. చూసారు కదా, మెల్లగా ఆయిల్ ఇలా కనిపిస్తుందా, సైడ్స్ అట్లాగా బాగా కుక్ అయిపోయింది. ఇంకంతేనండి, మోమోస్ చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా మోమోస్ తోటి తినేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.